స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మధ్యాహ్నం కేబినెట్ సబ్ కమిటీ ఏకసభ్య కమిషన్ కీలక సభ్యుల సమావేశం నిర్వహించనున్నారు. సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఎస్సీ వర్గీకరణ అమలుపై సబ్ కమిటీకి ఏకసభ్య కమిషన్ నివేదిక అందించనుంది. రేపు కేబినెట్ అసెంబ్లీ సమావేశాల్లో ఈ నివేదికను ప్రభుత్వం ఆమోదించనుంది. తెలంగాణలో మధ్యాహ్నం కేబినెట్ కమిటీ అలాగే సబ్ కమిటీ ప్రత్యేకంగా భేటీ కాబోతోంది. ఎస్సీ వర్గీకరణ అమలుపై ఈ సబ్ కమిటీకి ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. ఎస్ విజయ్ చంద్రిక, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీతో ఈ కమిషన్ చైర్మన్ సమావేశం కాబోతా ఉన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అమలుకు సంబంధించి ఒక నివేదికను, పూర్తిస్థాయి నివేదికను ఈ ఏకసభ్య కమిషన్, న్యాయ కమిషను ఇవ్వబోతా ఉంది. వాస్తవానికి 2024 ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సో దాన్ని అమలు చేస్తాము తెలంగాణలో అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రకటించారు. ఆ మేరకు దీన్ని అమల్లోకి తీసుకురావడం కోసము, విధి విధానాలని ఖరారు చేయడం కోసము ఆయా వర్గాల ఎస్సీలో ఉపకులాలకు సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక పరమైనటువంటి నివేదికను ఇవ్వాలని చెప్పి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. బట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా దామోదర రాజనరసింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకరు, మల్లు రవి వీరు సభ్యులుగా ఉన్నారు. వీరంతా కూడా అధ్యయనం చేసిన తర్వాత, సమావేశాలు పెట్టి అభిప్రాయాలు సేకరించిన తర్వాత సో దీనిపైన ఫర్దర్గా ముందుకు వెళ్ళడం కోసము ఒక కమిషన్ను ఏర్పాటు చేయాలని చెప్పి సూచించింది ప్రభుత్వానికి ఈ సబ్ కమిటీ. ఆ సూచన మేరకు గత నవంబర్లో న్యాయ కమిషన్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వము. షమీం అఖ్తర్ నేతృత్వంలో ఈ ఏకసభ్య న్యాయ కమిషన్ను ఏర్పాటు చేసింది. సో ఈ కమిషన్ కూడా పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేసింది. అన్ని వర్గాలతో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలతో, సంఘాలతో సమావేశాలను ఏర్పాటు చేసింది, వివరాలను సేకరించింది. దాంతో ఒక తుది నివేదికను కూడా సిద్ధం చేసింది. సో ఆ మేరకు సిద్ధం చేసినటువంటి నివేదికను ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందించబోతా ఉంది. సో ఆ వివరాలన్నింటినీ కూడా మధ్యాహ్నం 3 గంటలకి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా ముఖంగా వెల్లడించబోతా ఉన్నారు. కీలకమైనటువంటి మీడియా సమావేశాన్ని కూడా మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాస్తవానికి ఈ నెల 7వ తేదీన ఎంఆర్పిఎస్ ఇక్కడ 5 నెలలు జడ్జిమెంట్ వచ్చి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పటికీ ఇంకా అమలు కావడం లేదు ఎస్సీ వర్గీకరణ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని. సో అంతకంటే ముందుగానే వేగంగా తాము దీనిపైన తేల్చేయాలి అనేటువంటి ఆలోచనతో అయితే ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ఈరోజు కమిషన్ నివేదికను అందించబోతా ఉంది. ఆ కమిషన్ ఇచ్చేటువంటి రిపోర్టు పైన రేపు ఉదయం 10 గంటలకు జరిగేటువంటి క్యాబినెట్ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. అంతేకాకుండా రేపు మధ్యాహ్నం తర్వాత రేపు 11 గంటలకు ప్రారంభమయ్యేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఇటు బీసీ కులగన్న, బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం పైన చర్చించడంతో పాటుగా ఈ ఎస్సీ రిజర్వేషన్ల పెంపు, ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు పైన కూడా ఈ అసెంబ్లీ వేదికగా చర్చించబోతా ఉంది ప్రభుత్వం. ఇక దాంతో పాటుగా ఇటు వీలైనంత త్వరగా ఈ బీసీ రిజర్వేషన్ల పెంపు, ఈ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం పైన కూడా వీలైనంత త్వరగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర సర్కారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. ఆ మేరకు నిజానికి గత ఎన్నికల సమయంలోనే బీసీలకి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఆ మేరకు కులగన్నను కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది. దాదాపుగా ఇందులో 1,54,00,000 పైచిలకు ఇందులో సర్వేలో పాల్గొన్నారు. దాదాపుగా 96.9% సర్వే కూడా పూర్తయింది. రిపోర్ట్ను కూడా సమర్పించింది. ఆ సర్వే ప్రకారం లెక్కలన్నీ కూడా తేలిపోయాయి. బీసీల జనాభా దాదాపుగా 46.26% బీసీల జనాభాగా తేల్చేసింది కమిషను. ఇంకా ముస్లింలలోని బీసీల జనాభాను 10.8% తేల్చింది. మొత్తంగా బీసీల జనాభా 56.35%, ఈ కమిషన్ తేల్చి చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఈ రిజర్వేషన్ను అమలు చేయాలంటే సుప్రీంకోర్టు తీర్పు ఒకటి అడ్డంకిగా ఉంది.
సో అది అమలు చేయాలి అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది పెరిగినటువంటి దీని ప్రకారం. వాస్తవానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అయితే ఈ రిజర్వేషను 50% మించి ఉండేటువంటి ఆస్కారం లేదు, ఉండకూడదు. సో అయితే ఇప్పుడు ఎస్సీల జనాభా ఎస్టీల జనాభా చూసుకుంటే 27%గా ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు బీసీల జనాభా చూసుకుంటే 46%గా ఉంది. ఇది 70%కి మించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేపథ్యంలో ఇది ఆ పరిమితి 50% పరిమితిని మించిపోతుంది. సో ఇప్పుడు దీన్ని అమలు చేసి ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కేంద్రం చట్ట సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకోసమే రేపు ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం పెట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి బీసీ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని చర్చించబోతా ఉన్నారు. అంతేకాకుండా రేపు 11 గంటలకి అసెంబ్లీ సమావేశాలను ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి ఈ రిపోర్టు పైన చర్చించబోతా ఉన్నారు. అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పెంపాలనేటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఈ చట్ట సవరణ చేసి రిజర్వేషన్లు పెంచుకునేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరబోతా ఉంది. అయితే ఈ నెల 11వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అందుకే ఉన్న ఫలంగా రిపోర్టు వచ్చిన వెంటనే ఉన్న ఫలంగా ఇప్పుడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని పెట్టి తీర్మానం చేసి పంపాలని చెప్పి డిసైడ్ అయింది. అయితే కేంద్రం నుంచి సానుకూలమైనటువంటి ప్రకటన కనుక రానట్లయితే ఈ 11వ తేదీలోపు నిర్ణయం కనుక జరగనట్లయితే పాత రిజర్వేషన్ల ప్రకారమే కోర్టును ఆ బాల్ని కేంద్రం కోర్టులోకి పంపించి నిర్ణయం కనుక సకాలంలో రానట్లయితే ఇక పాత రిజర్వేషన్ల ప్రకారమే ముందుకు వెళ్ళి పార్టీ పరంగా 42% బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. సో మొత్తానికి ఇప్పుడు రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశంలో అయితే 2 కీలకమైనటువంటి అంశాలపైన చర్చించబోతా ఉన్నారు ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో. ఒకటి బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించినటువంటి అంశంపైన, 2 ఎస్సీ రిజర్వేషన్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంపైన కూడా దాన్ని అమలు చేసేటువంటి దానిపైన ఇప్పుడు కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దీనిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది రేపు. విజయచంద్ర.